సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో దేవుని దయతో ఈ రోజున 23వ ఎపిసోడ్లో 23వ మాట్లాడే మాట నాకు సపోర్ట్ చేసిన 333 మందిలో 23వ మాట్లాడిన మాట ఎవరంటే కాకర వెంటారావు కాకర నందీశ్వరరావు ఆ రోజుల్లో నాకు సపోర్ట్ చేసిన వారి గురించి 333 ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్లో 3 పార్ట్లుగా నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలు ప్రసారం చేయడం జరుగుతుంది. నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 3 పార్ట్లుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలు ఎవరంటే దేవుని వాక్యాన్ని తెలుసుకున్న కుటుంబాలు, దేవుని వాక్యాన్ని దేవుని నమ్ముకున్న కుటుంబాలు 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మన పల్లెటూరు నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉండే పేదవాళ్ళు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి,
4వ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు గురించి. 5వ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి. 6వ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి. 7వ మాట మన క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ కుటుంబాలలో ఒకరికొకరు మాట్లాడుకునే మాట, ఈ 7గురు మాట్లాడే మాట గురించి మొదటి పార్ట్గా మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి 2వ పార్ట్లో దేవుని వాక్యం తీరినప్పుడు 333 మంది సపోర్ట్ చేసిన వారిలో 333 మంది సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, మరి 7 రకాల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి. 2వ అనుభవ సాక్ష్యం 7 రకాల ల్యాబొరేటరీలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. 3వ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు నాడు నేడు గురించి. 4వ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాలు నాడు నేడు గురించి. 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 చోట్ల అద్దెలు నాడు నేడు గురించి. 6వ అనుభవ సాక్ష్యం 7 రకాల వ్యాధులు, దేవుని దర్శనం, స్వస్థత గురించి. 7వ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలకు దేవుని వాక్యాన్ని 3వ పార్టు గురించి సాక్ష్యం ఏమిటంటే, 3వ పార్టులో దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను, దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తున్న 30 ఏళ్లుగా దేవునికి ఏ రకంగా మరి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను, 7 మాటలతో 7 రకాలుగా స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, 2వ మాటతో మహిమపరచడం గురించి, 3వ మాటతో గణపరచడం గురించి, 4వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి, 5వ మాటతో కృతజ్ఞత కానుక గురించి, 6వ మాటతో సాక్ష్యంతో స్తుతి గురించి, 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి మీ అందరికీ ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పాటలో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మన పల్లెటూరులలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము మా ఊరు బల్లిపాడులో పల్లెటూర్లలో మరి అనేక మంది స్కూల్కి 3 కిలోమీటర్లైనా నడుచుకుంటా వెళ్ళిన పరిస్థితి. 2024లో నేడు మా ఊరు బల్లిపాడులో సైకిల్ మీద పిల్లలు వెళ్తున్నారు. స్కూల్ బస్సులో పిల్లల్ని తీసుకునేలాగా దేవుడు ఇలాగా మా ఊరిని ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాను. 2వ మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో నాడు పేదవాళ్ళు కలుపు తీతలకు వెళ్ళి పనిచేసిన పరిస్థితి. అలాగే 2024 సంవత్సరంలో నేడు పేదవాళ్ళు కూడా కలుపు తీతలకు వెళ్ళి కష్టపడుతున్న పరిస్థితి. 3వ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులను, పథకాలను, వారు మాట్లాడే మాటలను, వారు వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా వెళ్ళేవారు, వాళ్ళని ఏ రకంగా మరి ఆ మాటలు వినేవారు చూడటం జరిగింది. ఈ 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు చేయనటువంటి పథకాలు, అటువంటి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి 58 నెలలలో అనేక పేదవాళ్ల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థ, పింఛన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే అటువంటి పథకం తేవటం జరిగింది. గడప గడపకు రేషన్ అటువంటి పథకం పెట్టడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా ఇల్లు పట్టాలను స్త్రీల పేరున రిజిస్టర్ చేయించి ఇల్లు కూడా ఇచ్చే పథకం పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పేదవాళ్లకు హాస్పిటల్కు 25 లక్షల వరకు మరి ప్రభుత్వమే 25 లక్షలకు ప్రభుత్వం ఇచ్చే పథకం పెట్టడం జరిగింది. మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా పిల్లలు అనేక మంది తండోపతండాలుగా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో బట్టలు ఇవ్వటము, బ్యాగులు ఇవ్వటము, బూట్లు ఇవ్వటము, సాక్స్లు ఇవ్వటము, బెల్టలు ఇవ్వటము, క్యాబులు ఇవ్వటము, వారమంతా మంచి భోజనం పెట్టడం, ఈ రకంగా మరి స్కూల్లో మరి నాడు నేడుగా స్కూల్ ఎంతో మార్పు చెందటం మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా పల్లెటూర్లలో అనేక సచివాలయాలు కట్టి పల్లెటూర్లలో ఇంటింటికి డాక్టర్లను పంపించే పథకం, అలాగే స్త్రీలు ఖాతాల్లోకి బటన్ నొక్కి మనీ వేయటం, పేదవాళ్లకు ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, నేడు 58 నెలల్లో ముఖ్యమంత్రిగా మరి 10వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ నవోదయ పథకం. వైఎస్ఆర్ నవోదయ పథకమని ఆ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 4వ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వం మన పాస్టర్లు ఎంతో పేదరికంతో ఉంటూ మరి కష్టపడుతూ అందరూ
అన్ని సంఘాల వారు పాస్టర్లు కలిసిమెలిసి సువార్త పరిచర్యలు జరిగించేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు అనేక పెద్ద పెద్ద చర్చలు కట్టుచున్నారు. ఎక్కడైతే ఇద్దరు పాస్టర్లు ఉంటున్నారో ఆ ఇద్దరు పాస్టర్లు ఉన్న చోట చిన్న పాస్టర్కి పెద్ద పాస్టర్లకి గొడవలు, అలాగే 10 మంది పాస్టర్లు ఉన్న చోట మళ్ళీ ఆల్టర్ మీదే ఒకరికొకరు గింటుకోవటం, తోసుకోవటం, అనేక మరి అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవటం పాస్టర్లు అనేక మందిని మన యూట్యూబ్లో చూస్తున్నాం. అలా అంతే మాత్రమే కాకుండా 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వం చర్చిలలో మన పాస్టర్లు అయితేనేమి, ట్రెజరర్ అయితే, పీసీసీ సంఘ పెద్దలు అయితేనేమి, శ్రీల సమాజం అయితేనేమి అందరూ కూడా కలిసిమెలిసి దేవుని సువార్త పరిచర్యలో బాలిభాగస్తులుగా, సంఘ పరిచర్యలో బాలిభాగస్తులుగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అందరూ కలిసిమెలిసి మరి సువార్త పరిచర్య, సంఘ పరిచర్య చేయడం మనం చూసాం. మరి నేడు 2024 సంవత్సరంలో మరి పాస్టర్లకు, సంఘ పెద్దలకు అనేక చర్చలలో గొడవలు జరుగుతున్నాయి. శ్రీల సమాజం వారికే గొడవలు, మరి గాయకులకు గొడవలు, సంఘ పెద్దలకు గొడవలు, రచయితలకు గొడవలు, కెమెరామెన్లకు గొడవలు, ఈ రకంగా అనేక చర్చస్లో ఇంకా ఈ రకంగా గొడవలు జరగటం మనం చూస్తున్నాం. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే అనేక క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారు. అయినప్పటికీ వారికి ఎవరికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక అనేక మంది బాధపడుతున్న వారిలో అక్కను చెల్లిని కలిపేది మాట్లాడే మాట, అక్క చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ రకంగా అనేక క్రైస్తవ కుటుంబాలు అక్క చెల్లెలుగా ఉంటున్నారు, కానీ ఒకే కుటుంబంలో ఉంటున్నారు, ఒకే కారులో వెళ్తున్నారు, ఒకే చర్చికి వెళ్తున్నారు. అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకుండా ఉన్న అనేక క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది మనం చూస్తున్నాం. అయితే మీరందరూ సంతోషంతో, ఆనందంతో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఎవరైతే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరైతే మనుషులతో మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో అక్క చెల్లెలైతేనేమి, అన్న చెల్లెలైతేనేమి, మరి భార్య భర్తలు అయితేనేమి, తోడబుట్టిన వాళ్ళైతేనేమి అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంతో సంతోషముగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి మొదటి పార్ట్లో 7 మాట్లాడే మాట గురించి మీరందరూ విని ఉన్నారు. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, మరి ప్రభుత్వ పథకాలు కానీ, తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, స్కూల్ సపోర్ట్ కానీ లేనప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నానంటే, మరి ఆ రోజుల్లో 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారిలో 23వ మాట్లాడే మాట కాకర పెంటారావు, కాకర నందేశ్వరరావు మాట సపోర్ట్ చేసిన వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించిన ఇద్దరు కాకర పెంటారావు, కాకర నందేశ్వరరావు ప్రభునందు నిద్రించినందుకు వారికి పాదాలకు వందనములు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురుగుడిసే నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే 22 ఏళ్ళు పురుగుడిసెలో గంజాన్ని అమ్ముతుండటం జరిగింది. 30 రూపాయలకు పాలితానం ఫీజు కట్టడానికి ఉండటం జరిగింది. 5 రూపాయలకు చెరుకు తోట పనికి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం జరిగింది. 10 రూపాయలకు కొబ్బరి తోట పనికి వెళ్ళి బ్యాగ్ కొనుక్కోవడం జరిగింది. 2 రూపాయలు కోతలకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. ట్యూషన్ ఫీజు కొరకు కూరగాయలు అన్నీ పట్టుకుని వెళ్ళి మాస్టర్లకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు ఎటువంటి పథకాలు లేనప్పుడు, ఎటువంటి స్కూల్లో సపోర్ట్ లేనప్పుడు ఈ రకంగా ఆ రోజుల్లో నాకు నేనుగా మరి కూలి పనులకు వెళ్ళి చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మన హైదరాబాద్లో పోలీసు ఉద్యోగం ఇస్తానని చెప్పిన అప్పుడు 50 రూపాయలకు బిన్ని తాకట్టు పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు, మరి ఉద్యోగం ఎవరైతే ఇస్తానన్నారో ఆయన ఉద్యోగం ఇవ్వలేనప్పుడు, మరి నేను అక్కడ తిరుగుతున్నప్పుడు ఇసుపూడ ల్యాబొరేటరీపై ఒక ఆయన నన్ను పిలిచి 15 రూపాయలకు టైల్స్ పని నేర్పడం జరిగింది. రహమత్ నగర్లో మరి ల్యాబొరేటరీపై ఒక ఆయన నన్ను పిలిచి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో ల్యాబొరేటరీపై ఒక ఆయన పిలిచి గ్రానైట్ పని నేర్పడం జరిగింది. ఇలాగా 7 ల్యాబొరేటరీలపై 7 రకాలుగా పనులు నేర్చుకుని మార్బుల్, గ్రెనైట్, టైల్స్, ఇటాలియన్ మార్బుల్, మరి ఎలివేషన్ టైల్స్, తాండ్రు బండ్లు అనేక రకాల పనులు మరి దేవుని వాక్యం తెలియనప్పుడు ఆ రకంగా ల్యాబొరేటరీపై పనులు చేయడం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం అప్పులు, వడ్డీలు. మరి అనేక నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో కూలి 15 రూపాయలు 20 రూపాయలు కూలి వచ్చినప్పుడు ఇంటికి కట్టడానికి లేక, ఇంటి సరుకులు తేవడానికి లేక మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు, మరి అప్పులు చేసినప్పుడు ప్రతి నెల కూడా మరి వడ్డీలు కట్టడం, బంగారాలు తాకట్టు పెట్టి అది విడిపించలేక అది విడిచిపెట్టేయటం, అలాగే మరి ప్రతి నెల కూడా ఈఎంఐలు కట్టడం బ్యాంకులో. ఈ రకంగా దేవుని వాక్యం తెలియనప్పుడు ఈ రకంగా ఇటువంటి పరిస్థితిలో ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 అద్దె ఇళ్ళలో నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే,
మరి 110 రూపాయలకు 150 రూపాయలకు, 200కు 250 రూపాయలకు, 300కు 350 రూపాయలకు అలాగే 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు మరి ఈ రకంగా నేనున్న పరిస్థితి. 6వ అనుభవ సాక్ష్యం, 6 రకాలైన వ్యాధులతో బాధపడటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు 6 రకాలైన అనారోగ్య సమస్యలు ఏమిటంటే, 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి ద్వారకానాథ రెడ్డి అనే ఒక డాక్టర్ నాకు ఆపరేషన్ చేసి మరి గాజుబట్ట ముక్కులో మర్చిపోయినప్పుడు నాకు నేనుగా మరి కత్తిరి పెట్టి ఆ గాజుబట్ట లాగేసుకోవడం జరిగింది. అలాగే తలపోటని మరి 15 సంవత్సరాల నుంచి తలపోటుతో బాధపడుతున్నప్పుడు నెత్తికి 100 సూదులు గుచ్చి కరెంట్ పెట్టడం జరిగింది. అలాగే మూతి వంకర పోయినప్పుడు చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చి దాని బ్లడ్ రాసి రాయటం వల్ల ద్వారా మరి ఆ మూతి వంకర పోవడం కూడా జరిగింది. అలాగే 24 గంటలు జ్వరంతో బాధపడటం జరిగింది. అంతే మాత్రమే కాకుండా 30 నెలల నుంచి 2 కళ్ళు ఎరుపుతో ఉండటం వల్ల 30 రకాలైన కంటికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం జరిగింది. 30 రకాల కంటికి సంబంధించిన 30 రకాల డ్రాప్స్ కంటిలో వేయడం జరిగింది. 30 రకాలైనటువంటి మరి రక్త పరీక్షలు చేయడం జరిగింది. 3 MRI స్కానింగ్లు చేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత, దేవుని వాక్యం నాతో మాట్లాడి మరి దేవుడు మరి సిలువలో మాట్లాడిన 7 మాటల గురించి మరి వాక్యం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అయితే మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కింద పడిపోయటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు ఆయన చిందించి ఇటువంటి భయంకరమైన దెబ్బలు పొంది 5480 శరీరంపై అటువంటి మరి గాయాలు అయ్యాయంటే ఇంకా శరీరములో ఎక్కడా కూడా మరి మంచిగా ఉన్నట్టు లేదు. శరీరం అంతా ఈ రకంగా చిందాబందర చేసి అనేక రకాలుగా కొట్టి ఆయన సిలువపై పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన 7 మాటలలో 3వ మాట ఏమిటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇలాగ ఈ రీతిగా దేవుడు నా పాపాల కొరకు, నాపై ఉన్న దరిద్రం కొరకు, నాపై ఉన్న ఆర్థిక సమస్యల కొరకు, నాపై ఉన్నటువంటి ప్రతి సమస్య కొరకు ఆయన సిలువలో మరణించాడని ఆ వాక్యం ద్వారా తెలుసుకున్న నేను ఆ వాక్యాన్ని పట్టుకోవడం జరిగింది, ఆ వాక్యాన్ని నమ్ముకోవడం జరిగింది. ఆ వాక్యం ద్వారా 30 ఏళ్ళుగా ఏ రకంగా జీవించానో ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రాలు చెల్లించానో మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. మూడవ పార్ట్లో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 23వ స్తోత్రం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. అన్నపానములు ఇచ్చిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహింపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యములలో 23వ స్తోత్రం. మొదటి పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. అమూల్యమునకు మూలరాయ అయిన దేవా, మీకే స్తుతి స్తోత్రము చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యములలో 23వ స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సయ్య అయిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రమున గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళుగా వారం వారం కూలి పనిలో నుండి 10% ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా వారం వారం మీ ఇంటికి అయ్యే ఖర్చులో నుంచి కూడా 10% ఇవ్వండి. అలాగే నెల నెల జీతంలో నుంచి 10% ఇవ్వండి. నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లో నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న చోట ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పొందుకుంటున్నారో ఆ సంఘమే మీ తల్లి సంఘముగా మీరు అక్కడ 10వ భాగము కృతజ్ఞత కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులకు ఎవరికి లేని గొప్ప భాగ్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలు ప్రతిరోజు మరి స్లీపింగ్ చేసే సమయం ముందు మోకరించి ఈ రోజున దేవుడు అనేక కుటుంబాల్లో ఈ రోజున నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలలకు జన్మించినందుకు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి, భార్యాభర్తలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే విమానాలు మరి ట్రైన్లు, బస్సులు, లారీలు, వాహనాలు నడిపే డ్రైవర్లు, ఆ వాటిలో ప్రయాణించే ప్రయాణికులు అందరూ క్షేమకరమైన ప్రయాణాలు చేసేందుకు, అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మరి ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు అందరినీ మరి దేవుడు కాసి కాపాడేందుకు ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకున్న సమస్య నుంచి మనకు విడుదల కలిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున 23వ ఎపిసోడ్లో 23వ స్తుతి గురించి, 23వ మహింపరచడం గురించి, 23వ గణపరచడం గురించి, 23వ కృతజ్ఞత కానుక గురించి, 23వ కృతజ్ఞత స్తుతి గురించి, 23వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 23వ విజ్ఞాపన ప్రార్థన గురించి, అంతే మాత్రమే కాకుండా నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 23వ మాట సపోర్ట్ చేసిన వారి గురించి అందరి గురించి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ మాటతో ఏకవజామున విజ్ఞాపన ప్రార్థన గురించి నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో 23వ రకమైన కష్టే ఫలం ఏమిటంటే, మననిక పల్లెటూర్లలో, పట్టణాల్లో, అనేక ఫారిన్ కంట్రీస్లో ఉంటున్న క్రైస్తవ కుటుంబాలలో సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటున్న వారిలో మరి అక్కా చెల్లెలను
కలిపేది మాట్లాడే మాట, అక్క చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట. అనేక కుటుంబాల్లో మరి ఒకే కారులో వెళ్తారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే సంఘానికి వెళ్తారు, అయినా కానీ అక్క చెల్లెలు ఒకే కాలనీలో ఉంటారు, అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అయితే 23వ రకమైన భార్య భర్తలకు సమస్య ఏమిటంటే, మరి అక్క చెల్లెలుగా ఎవరైతే ఉంటున్నారో ఆ కూతురికి వివాహం జరగాలని, పెద్ద కూతురికి వివాహం జరగాలని, చిన్న కూతురికి వివాహం జరగాలని, మరి ఏజ్ పెరిగిపోతుందని, లావు పెరిగిపోతుందని అనేక రకాలుగా భార్య భర్తలుగా మరి బాధపడుతున్నట్టు చూస్తున్నాము. వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన మరి చేసే ముందుగా నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరితో మీరు మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణ ఆరోగ్యంగా మీరందరూ ఉంటారని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా 23వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా, అలాగే తండ్రి టీవీ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ఆ చూస్తున్న కుటుంబాల్లో ప్రభా ఎవరైతే ప్రభా ఈ వాక్యాలు నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదని ఆడునేడు అనే కార్యక్రమాలు చూస్తున్నారు, వారి కుటుంబాల్లో మీరు సంతోషం, సమాధానము, సమృద్ధిగా వారి కుటుంబాల్లో శుభకార్యం జరిగించవలసిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిలానే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నారు, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అనే భార్య భర్తలు ఉద్యోగ నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్క కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. అలాగే విదేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న భార్య భర్తలను కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి పిఆర్ వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం తెచ్చండి. అలాగే తండ్రి హైదరాబాద్లో ఉంటున్న వారు కూడా మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు కూడా వెళ్ళడానికి మార్గం సరళం చేసి సరిహద్దు విశాలపరచవలసిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనతో ఏకీభవించి ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో వారు ఇప్పుడు మీరు వాక్యంతో మాట్లాడండి, వాక్యంతో స్వస్థపరచండి. వాక్యం ద్వారా మీరు వారి జీవితాన్ని నాయనా ప్రభా ముందుకు సాగేటట్లు సహాయం చేయవలసిందిగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వారిని, ఈ కార్యక్రమంలో ఏకీభవించి పాలిభాగస్తుల కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 23వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా కుటుంబాలుగా ఈ కార్యక్రమాలు చూసి అనేక మంది చేస్తున్న వారికి, ఈ కార్యక్రమానికి అనేక మంది సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 23వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. ఆమెన్.